హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? వాళ్ళైతే వేస్తున్నాను. అది ఏ పిండితో వేస్తున్నానో మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేను మార్నింగ్ పోహా చేశాను, అటుకులతో పోహా చేశాను. చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఎవరో తినలేదు. ఇంకా నేను ఏదైనా చేసినప్పుడు ఎవరైనా కొంచెమైనా తినకుండా వెళ్ళకపోతే నాకు అసలు ఇష్టం ఉండదు. అలా అది రకంగా ఫీల్ అయిపోతాను నేను. బాగాలేదా బాగాలేదా అని. ఇంకా మామయ్య అయితే ఇక స్కూల్కి వెళ్తున్నారు కదా, కొంచెమే తినేసి వెళ్ళిపోయారు. అమ్మమ్మ కూడా కొంచెం తినేసింది. ఇంకా అంత ఉండిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేను తిన్నాను. ఇంకా ఎంత తినగలదు మనం, ఇంత ఉండిపోయింది. ఇంకా తాతయ్య అయితే నా స్టమక్ అసలు బాగాలేదమ్మా, నాకు వద్దు, నా మీద ప్రయోగాలు చేయకు అన్నారు. సరే ఇలాగైతే కుదరదు, ఓట్ చేద్దామని. చూసారా, వాళ్ళు వాళ్ళేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు తినలేదు, వేస్ట్ చేయలేము. పెడదామంటే ఎవరైనా పెట్టిన కాడి నుంచి అంటే బాగుంది, టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. బాగా చేస్తాను ఫ్రెండ్స్, నా వంటలు అయితే బాగుంటాయి, బాగా చేస్తాను. కానీ ఎవరైనా పెట్టిన కాడి నుంచి ఏమని అనుకుంటారేమో అని నేనేం పెట్టలేదు. సరే అయితే అని ఇంకా శనగపప్పు ఉంది ఫ్రెండ్స్. శనగపప్పు నానబెట్టేసి శనగపప్పు, అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు కచ్చపచ్చ ఆడేసి ఇంకా కచ్చాపిచ్చగా మిక్సీలో పట్టేసి ఆ పోహా ఉంటుంది కదా, పోహాలో పల్లీలు కూడా తీసేసాను. పల్లీలు తీసేసి ఆ పోహా అందులో వేసేసి సరే అయితే ఇగో ఈ విధంగా వాళ్ళు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా బాగా వచ్చాయి. నేను కూడా టేస్ట్ చూస్తున్నాను. చాలా చాలా బాగున్నాయి. ఇందులో టమాటా సాస్ వేసి నంచుకుంటే చాలా బాగుంటుంది. మా వాళ్ళకి వచ్చాక పెడతాను, వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేశాను. మీ ఇంట్లో కూడా ఎలాగైతే చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. దేన్ని కూడా వృధాగా తీసేయకూడదు, వృధాగా పాడేయకూడదు. దేన్ని కూడా దాన్ని ఏ విధంగా వాడుకుంటే అందరూ తినొచ్చు అని కూడా దేన్ని కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా వాడుకోవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? వీడియోస్కి లైక్ చేయండి, నా ఛానల్ కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మన వల్ల అయితే మాడిపోతున్నాయి, మరి మాడిపోకూడదు కదా చేసినప్పుడు. బై ఫ్రెండ్స్, వీడియోస్ ప్లీజ్ లైక్.